అంటే జనరల్‌గా అమ్మ ఇది చూడండి, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వీళ్ళిద్దరు కూడా ఒక భార్యాభర్త రిలేషన్‌లో ఉన్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది కామన్‌గా వస్తాయి. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రోజుల్లో మనం చూస్తా ఉన్నాము. అంటే మన కాడికి వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ అనే క్యారెక్టర్ ఏదైనా చిన్న మిస్టేక్ చేశాడనుకోండి, వైఫ్ అనే క్యారెక్టర్ దాన్ని హైలైట్ చేసేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ఏదైనా చిన్న కంప్లైంట్ అనేది ఫైల్ చేయడం లాంటివి జరుగుతుంటాయి. అప్పుడేంటంటే ఆవిడ చేసిన కంప్లైంట్స్ బయటంతా రచ్చ చేయడం, ఇబ్బంది పడడం అట్లాంటివి జరిగినప్పుడు వైఫ్‌కి ప్రాబ్లమ్ తీరదు. ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే హస్బెండ్ అనే క్యారెక్టర్ ఇంకా సపోర్ట్ చేయడనమాట. ఫైనాన్షియల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా కూడా ఆవిడ సఫర్ అయ్యే అవకాశాలుంటాయి. సో, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఈళ్ళు కూర్చొనేసి ఈళ్ళ టయాన్ని ఒక 10 నిమిషాలు వాళ్ళ కోసం కేటాయించుకుంటే అసలుకి ఆ మిస్టేక్ ఎందుకు జరిగింది? ఈ ప్రాబ్లమ్ ఎందుకొచ్చిందనేది ఇద్దరు ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో వాళ్ళ ప్రాబ్లమ్‌ని వాళ్ళే సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్ళే దీన్ని క్లియర్ చేసుకోగలుగుతారు. అలా కాదని ఊర్లో అందరికీ చెప్పుకోవడం, లేదా బంధుమిత్రులకు చెప్పుకోవడం, లేదా బయట వాళ్ళకి చెప్పుకోవడం వల్ల ఇన్ కేస్ వీళ్ళ ఫ్యామిలీతో పాటు మిగతా వాళ్ళు కూడా సఫర్ అవుతూ తర్వాత వీళ్ళకి ఏదైనా రియల్‌గా ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అంటే దట్ మీన్స్ ఏదైనా మన ఇంట్లో ఒకటి జరిగినప్పుడు అది పబ్లిక్‌కి పాజిటివ్ ఎథిక్స్‌లో తెలిస్తే ఓకే. నెగటివ్ ఎథిక్స్‌లో తెలిసిందనుకోండి, మీరు ఫ్యామిలీతో పాటు బంధుమిత్రులను కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీ లీడ్ కూడా మీకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి. ఐ మీన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరు కూర్చొనేసి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది.